అందరికీ హాయ్. ఎలా ఉన్నారు? బిజీగా ఉండే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పలకరించుకునే అవకాశం ఇలా ఉంది. కానీ అప్పట్లో ఏ జవాబు కావాలన్నా, ఏ కామెంట్ చూడాలన్నా ఎదురుచూపులు తప్పేవి కావు. పైగా ఒకరి బాగోగులు తెలుసుకోవాలంటే దానికోసం తాపత్రయం ఉండేది. దాని గురించి మనం ఈ వారం చెప్పుకుందాం. అది తోకలేని పిట్ట ఎంత దూరమైనా పోయేది. నోటితో చెప్పలేని ఎన్నో భావాలను మోసుకెళ్లేది. పంపిన వారికి జవాబు వచ్చేదాకా గాబరా పెట్టేది. ఈ రోజుల్లో అస్సలు కనిపించనిది, ఓ తరం ముందు వరకు రాయబారానికి వాడుకున్నది. ఎక్కువ ఆలస్యం భరించలేని వాళ్లకు గిట్టనిది. ఒరుకు పరుకుల జీవితాల్లో అవసరం కోల్పోయినది. అదేనండి నేను చెప్పేది ఉత్తరం గురించి. వివరంగా విషయాన్ని రాయాల్సిన అవసరం లేనప్పుడు ఓ పోస్ట్ కార్డులో రాసేవాళ్లు. ఆపుకోలేని వరద ప్రవాహాల్లాంటి కబుర్లు చెప్పుకోవడానికి ఆ బ్లూ కలర్ ఇన్లాన్ లెటర్ ఒకటి ఉండేది, దానిలో రాసుకునేవాళ్లు. రాసే ముందు ఏం రాయాలా అని ఆలోచించడం, రాసేటప్పుడు క్రమంలో ఓ పద్ధతిని పాటించడం, రాశాక ఏదో మర్చిపోయాని అనిపించడం, పోస్ట్ చేశాక అనవసరంగా ఓ విషయం రాసేశానేమో అని కంగారు పడ్డాం. ఇప్పట్లాగా తీసేద్దామంటే డిలీట్లు, దాచుకోగలిగేలా డ్రాఫ్ట్లు లేకపోవడం, ఎప్పుడొస్తుందో తెలియని జవాబు కోసం ఎదురు చూడ్డం, అనుకూలంగా వచ్చిన జవాబుకి మళ్లీ జవాబు రాయడం, జవాబు రాకపోతే దిగులు పడుతూ తెగ తలుచుకోవడం. సరదాగా సాగిపోయే జీవితంలో అది ఓ భాగం అయిపోవడం. ఓ 2 దశాబ్దాల ముందు వరకు అది వాడ్డం సర్వసాధారణం. అయితే చివరిగా నాకొచ్చిన ఉత్తరం ఏదో, నేను రాసిన ఉత్తరం ఏదో కూడా ఇప్పుడు గుర్తుకు రావట్లేదు. ఆ అవసరమే లేదనుకోండి. ఇప్పుడు కాల్ బటన్ క్లిక్ చేస్తే ఖండాలావతల పెద్దమ్మ అత్త పలికేస్తున్నారు. ఇక ఉత్తరాలు రాసే ఓపిక, తీరిక, అవసరం కూడా ఎవరికీ లేదు. అయితే కేవలం కాగితం ముక్కల్లో కొన్ని జ్ఞాపకాలు, రోజువారీ ముచ్చట్లే ఉండేవేమో అనుకుంటే మాత్రం అది పొరపాటేనండోయ్. ఉత్తరాలకున్న బలం తీసిపారేసేది కాదు. అప్పుడప్పుడు మదర్ సీరియస్ స్టార్ట్ ఇమ్మీడియట్లీ అని వచ్చే పోస్ట్ కార్డులు కాస్త కంగారు పెట్టినా, పూర్తి స్థాయిలో మనసు విప్పి రాసుకున్న ఇన్లాన్ లెటర్ల ఉత్తరాలకు ఉన్న శక్తి ఇప్పటి కౌన్సిలింగ్ సెషన్స్కి తక్కువేమీ కాదు. మనుషులు దూరంగా ఉన్నా వారి మనసుల మధ్య దూరం తగ్గించేది ఈ కాగితం ముక్క. అయితే ఈ వారం మీకు ఉత్తరం చదివి వినిపిస్తాను. అది ఎవరు రాశారో చివర్లో చెప్తానే. ఇది రాసింది 1976వ సంవత్సరం ఫిబ్రవరి 16న. చిరునామా అలకనంద లక్ష్మీ నివాసం, మహాత్మాగాంధీ విగ్రహం పక్క సందు, పోతురాజు వీధి, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర్లో, అనంతపురం. పిన్కోడు 515001. ఇప్పుడు ఉత్తరం ఏమిటో చూద్దాం. ప్రియమైన శ్రీమతికి, ఈ పిలుపు మీకు కొత్తగా ఉండవచ్చు, కానీ ఈ ఉత్తరం రాసిది నేనే. మీరు చదువుకోవాలని, నన్ను అర్థం చేసుకోవాలని నా మనసు విప్పి ఇప్పటికైనా రాసే ధైర్యం చేయకపోతే మీరు రారన్న భయంతో, శ్రద్ధతో రాస్తున్న విన్నపాలివి. ముందుగా మీ ఇంట్లో మీ అమ్మగారు, నాన్నగారు, తమ్ముళ్ళు అందరూ కుశలమని తలుస్తాను. ఇక్కడ మా అమ్మా నాన్నలు కూడా బానే ఉన్నారు. మా అక్కయ్య మన పెళ్లికి రాలేకపోయానని బాధపడుతూ 2 నెలల్లో వేసవి కాలంలో పిల్లలతో వస్తానని ఉత్తరం పంపింది. మా అమ్మా నాన్నలు మీ రాక గురించి అడుగుతున్నారు. పెళ్ళయింది ఇప్పుడే కదా, పుట్టింటి మీద బెంగ కాబోలు అని చెప్పాను. అలా కాకుండా ఇంకేం చెప్పాలో నాకు తెలియలేదు. నన్ను మీరు నెల రోజుల్లో అర్థం చేసుకున్నట్టు నేను మీ గురించి తెలుసుకోలేదు. మీతో ఏనాడు ఏకపదాలతో తప్ప మాట్లాడలేదు. అసలు సూటిగా మీ కళ్ళల్లోకి చూసి మాట్లాడే ధైర్యం నాకు లేదు. అయితే నేనేదో తప్పు చేసి తప్పించుకుంటున్నానని మీరు నా గురించి తప్పుగా అనుకుని వెళ్ళిపోయారని తెలుస్తోంది. నా పుస్తకాలలో మహాప్రస్థానంలో 90వ పేజీలో ఉన్న లేఖని చించాలని వెతికినప్పుడు అది అక్కడ లేదు. దాని గురించి మీరు అమ్మని అడిగారని తెలిసింది. మా అమ్మ మీకేం చెప్పిందో కానీ మీకు నిజం తెలియాలి. పెళ్లికి ముందు ఓ కూచిపూడి నర్తకిని మా పక్కింట్లో చూశాను. అప్పటి వరకు తెలుగు వీర లేవరా అంటూ విప్లవ గీతాలు పాడుకునే నాకు మా పక్కింట్లో ప్రతి ఉదయం కృష్ణ శబ్దం వినపడి
స్వామి రారా అని ఆవిడ అభినయిస్తుంటే ఆ శబ్దాల్లో పదాల్లో భావం నాకోసమే అన్న భ్రమలో ఓ వారం రోజులు కృష్ణ శబ్దాల ఆహ్వానాలు విన్నాక ఆకాశపు ఎడారిలో ఒంటరి జాబిలి, నీ అందెల రవళికి పాడనీ జావళి, గగనమంతా నిండిన నీలిమబ్బుల్లో హోరెత్తి పాడే నా పాటకు అభినయించే మయూరి నీవు అని శ్రీశ్రీ మహాప్రస్థానంలో పంక్తులు ఏరుకుని ప్రేమ కవిత్వాన్ని అల్లాను అనుకుని ఓ రోజు ఆ కాగితాన్ని గోడవతలకు విసిరాను. అది నర్తకి చేతికి అందకపోగా ఆవిడ తల్లిగారు చూసి నన్ను చేతగాని వాడిలా అసహ్యించుకుని మా నాన్నగారి ముందు నిలదీసేసరికి, మా అమ్మ కూడా నన్ను అడగకుండా ఆవిడికి క్షమాపణ చెప్పేసరికి ఆడవాళ్లంటే ఓ రకమైన భయం పెరిగి కాస్త అయిష్టం ఏర్పడి శ్రీశ్రీ మహాప్రస్థానం 90వ పేజీలో ప్రతిజ్ఞ కనిపించి ఇంకెప్పుడూ ఆడవారికి ఉత్తరాలు రాయడాలు వద్దు అని అనుకున్నాను. ఆ ప్రతిజ్ఞని గుర్తు చేసేలా ఆ నర్తకికి రాసిన లేఖని ఓ సూచికగా పెట్టుకున్నాను. అది నా ప్రేమలేని ఆకర్షణకి ప్రేమలేఖ కానే కాదు. ఇంతలో మా నాన్నగారు నన్ను హడావిడి పెట్టి మీ ఇంటికి పెళ్లి చూపులకి బలవంతాన తీసుకొచ్చారు. ఆయనకి నచ్చని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఎడిటర్గా చేరినప్పుడే ఆయన నాతో మాటలు తగ్గించేశారు. దానికి తోడు ఆ ఎదురు తిరిగిన నా భావాల లేఖ. ఆయనకి నేను శ్రీశ్రీ కవిత్వాన్ని జీర్ణించుకుని సమాజాన్ని ఉద్ధరించే పనిలో పనికిమాలిన వాడిని అవుతానేమోనన్న భయం లేండి. మరోవైపు మీరే స్వయంగా పెళ్లిచూపులైన వారానికి మా నాన్నగారికే పంపిన అంగీకార ఉత్తరం వచ్చింది. ఒకరు నా లేఖ పంపిన ఉద్దేశం తెలుసుకోకుండా నిలదీస్తే మీరు నా గురించి, నా అభిరుచుల గురించి తెలుసుకోకుండా ఎలా ఒప్పుకున్నారో అర్థం కాలేదు. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధార పోసేద్దాం అని నిర్ణయించుకున్న సమయంలో మన పెళ్ళైపోయింది. అయితే ఎంత నాన్నగారి బలవంతమైనా మీరు రాసిన ఉత్తరంలో నా గురించి రాసిన మాటలున్నాయే. కట్న కానుకలు తిరస్కరించినవాడు, నాతో సాహిత్యం చదివిస్తానని ప్రోత్సహించినవాడు, నా మీద ఇష్టాన్ని కనుసైగతో తెలియజేసినవాడు, పెద్దలంటే గౌరవం అని చెప్పి మితభాషివాడు, నాకు సరిజోడు అనిపిస్తున్నాడు అని చదివినప్పుడు నేను కనుసైగతో చెప్పిన విషయం వేరేనా, మితభాషిగా ఉన్న కారణం ఇంకొకటి అయినా నా గురించి కవిత్వం రాశారని పొంగిపోయే ఒప్పుకున్నాను. అయితే సహజంగా సగం విని అర్థం అయిపోయిందనుకునే ఆడవారిలో మీరెలాంటి వారో తెలుసుకోవాలని మౌనంగా ఉన్నాను. పైగా మితభాషిని అన్నారు. దానికి తోడు కారణాలు అక్కర్లేకుండా అలిగే సూచనలు ఉన్న అలకనంద మీరు. ఆ తర్వాత ఓ రోజు మహాప్రస్థానం బదులు దేవులపల్లి పాటలు వినొచ్చు కదా అని మీరన్నప్పుడు నా మనసు నొచ్చుకుంది. నాతో ఎప్పుడూ మనసు విప్పి మాట్లాడని మా నాన్న మాటల కన్నా శ్రీశ్రీ ఆవేదన నాకు చిన్నప్పటినుంచి తోడైంది. నా ఇష్టాల గురించి మీ నిర్ణయాలు అనవసరం అని మొదటిసారి ఎంతో అందంగా ఉన్న నల్లటి కనుబొమ్మలున్న మీ కళ్ళని కోపంగా చూశాను. మీరు బెదరకుండా ఎంత శ్రీశ్రీ అభిమానైతే మాత్రం హృదయాంతరాలు గర్జిస్తూ స్వప్నాలు పెగిలించి పాడుకోవాలా? ఆయన రాసిన ఆకాశవీధిలో అందాల జాబిలిని కూడా చూసి ఆస్వాదించొచ్చు కదా అనేసి వెళ్ళిపోయారు. ఎంత గడుసుదో అని నవ్వుకున్నాను. ఇక మీకు పుట్టింటికి వెళ్ళిపోవాలని రోషం వచ్చిన రోజు సూటిగా ఆ నర్తకి పేరేంటి అని అడిగి ఉంటే కృష్ణదేవరాయలు రాసిన తెలుగు గ్రంథం నా జీవితంలో పాత్రలేని నర్తనం చేసిన అమ్మాయి ఆముక్త మాల్యద. ఆవిడికి రాసిన లేఖ ఇబ్బంది పెడితే చించి పారేస్తానే అని అనేవాడిని. కాని మీరు నాతో మనసులో ఎవరినో పెట్టుకుని నన్ను నిర్లక్ష్యం చేసి సరైన జవాబు కూడా ఇవ్వకుండా ఇలా హింస పెట్టాలా అనేసరికి మిమ్మల్ని అంత హింస పెడుతున్నానా అని సిగ్గుపడుతూ రెండోసారి మీ కళ్ళల్లోకి చూశాను. లోతు అందని కళ్లల్లో నీళ్లను చూసి నోట మాట రాలేదు. ఈ లోపలే నా మౌనాన్ని అపార్థం చేసుకుని మీరు వెళ్ళిపోయారు. నిజం చెప్పాలంటే కొన్ని ప్రయాణాలు కలవని రైలు పట్టాల మీద సాగినట్టు నా జీవితంలో ఏ పాత్ర పోషించని ఓ అమ్మాయి వల్లే మీరు వెళ్ళిపోతే వెంటనే తిరిగొచ్చేయండి. మీతో చేయాల్సిన ప్రయాణం ఎంతో ఉంది. ఇంకెప్పుడూ మీ కంటనీరు రానివ్వను. ఆశలు తీరని ఆవేశంలో, ఆశయాలలో, ఆవేదనలో, చీకటి మూసిన ఏకాంతంలో తోడొకరుండినా అదే భాగ్యమో, అదే స్వర్గమో అని
శ్రీశ్రీ పాట విని మిమ్మల్ని తలుచుకుంటున్నాను. నీకోసం దేవులపల్లి సాహిత్యాన్ని అలవాటు చేసుకుంటాను. ఆవకాయ పెట్టలేని కోడలివా అని మా అమ్మ అన్నప్పుడు ఆవిడ నోరు మూయించిన మీ ఆవకాయ కవిత్వాన్ని చాటుగా విని మెచ్చుకున్నాను. పరభాష అంటే మక్కువ లేకపోయినా నా కోసం నెల రోజులుగా రేడియోలో బినాకా గీత్మాల ప్రతి బుధవారం 8 గంటలకి సిద్ధం చేసిన మీరు ఈరోజు నాతో వినలేదని అనుకుంటున్నాను. పైగా ఈ మధ్య అందులో తరచుగా వచ్చే కభీ కభీ మేరే దిల్ మే ఖయాల్ ఆతా హై కి జైసే తుజ్కో బనాయా గయా హై మేరే లియే అని విన్నప్పుడు నా భావోద్వేగాన్ని అర్థం చేసుకుని కవిత్వంలో చెప్పగలిగే అర్థాంగి తమరేనని నిర్ణయించుకున్నాను. రూపాయి పెట్టి కొన్న కాఫీతో నిలుఫర్ బిస్కెట్ తింటున్నా గుర్తొస్తున్నారు. ఈ రుకారం వినిపించే దూరం నుంచి దగ్గరికి రమ్మని కోరుతున్నాను. అయితే వెళ్ళినందుకు ఓ పని చేసి రండి. ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారి నాయకత్వంలో కాకతీయ యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, మీ అనంతపురంలోనే శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ ఈ ఏడాది ప్రారంభం అవబోతున్నాయని తెలిసింది. తెలుగు సాహిత్యంలో కరెస్పాండెన్స్ కోర్సు ఉందేమో తెలుసుకోండి. మిమ్మల్ని చదివిస్తానన్న మాట అబద్ధం కాదు. అయితే ఇల్లు మారిపోయిన మా పక్కింటి నర్తకి ఆముక్త మాల్యద పేరు మీద కోపంతో రాయలవారి యూనివర్సిటీ ఎందుకు అని అశ్రద్ధ చేయకండే. మీ పుట్టింట్లో ఎలాంటి అవసరం ఉన్నా ఈ ఉత్తరానికి జవాబు ఇచ్చేటప్పుడు రాయడం మర్చిపోవద్దు. మీ అంత అనర్గళంగా మాట్లాడలేకపోయినా మీలో నచ్చినవి ఎన్నో మీతో చెప్పుకోవాలని ఉంది. అయితే ఉత్తరాల్లో కాకుండా ఈసారి నేరుగా చెప్పేందుకు ఎదురు చూస్తుంటాను. అలకనందా నది వచ్చి ఎప్పుడు కలుస్తుందో అని ఎదురు చూస్తున్న సముద్రుల్లా. ఇట్లు మీ సాగర విహారి. ఇప్పుడు చెప్పండి, నేను చదివింది కేవలం ఓ ఉత్తరమే అంటారా? ఓ చేదు అనుభవం ఉన్న భర్త చెప్పుకోలేని మాటల్ని రాసుకోవాలని, భార్యకి చేర్చాలని, ఆవిడ తిరిగి రావాలని చేసిన మొదటి ప్రయత్నం ఈ ఉత్తరం. ఆ తర్వాత ఇంకెప్పుడూ ఆయన ఇలాంటి ప్రయత్నాలు చేసే అవసరం రాలేదులేండి. ఎందుకంటే మా మామగారున్ననాళ్ళు ఎంతో అన్యోన్యంగా జీవించారు మా అత్తామామలు. ఇప్పటికీ ఆ ఉత్తరం మా అత్తగారికి కాలం చేసిన మా మామగారి జ్ఞాపకం. ఆవిడ ఈ రోజుకి హిందీ నేర్చుకోకపోయినా ప్రతి బుధవారం రాత్రి గదిలో ఏకాంతంగా హిందీ పాత పాటలు వినడానికి కారణం వాళ్ల జీవితంలో లేని మనిషి గురించి పెరిగిన దూరాన్ని తగ్గించిన వారధి కావ్యం ఈ ఉత్తరం. ఉన్నన్నాళ్ళు మా అత్తామామలకి అపార్థాలు అలకలు ఉన్నా ఎప్పుడూ వేరు చెయ్యలేని కట్టుబంధనం. అప్పటి గీత్మాల ఎన్నో రూపాంతరాలు చెందింది. బినాకా టూత్పేస్ట్ ఇప్పుడు డాబర్ వారి టూత్ బ్రష్ అయింది. అప్పటి రూపాయి కాఫీ బిస్కెట్ ఇప్పుడు 125 అయింది. శ్రీశ్రీ కవిత్వాలు, దేవులపల్లి సాహిత్యాలు కనుమరుగైపోయాయి. కానీ ఆ ఉత్తరంతో మా అత్తగారికున్న అనుబంధం ఏమాత్రం తగ్గలేదు. ఎంతైనా ఆ ఉత్తరాల్లో భాష, భావాలు ఈ రోజుల్లో ఈమెయిల్స్లో ఉంటాయా? అప్పట్లో మర్యాదలు, గౌరవాలు ఈ రోజుల్లో వినపడతాయా? మనిషి మనిషికి దూరాలు తగ్గించిన ఈ పరికరాలు మనసుల మధ్య దూరాలు తగ్గించగలుగుతున్నాయా? అపార్థాలు తొలగిస్తున్నాయా? ఏమో, కాలంతో వచ్చిన మార్పుకి కాలమే సమాధానం ఇవ్వాలి. ఆవిడ ఉత్తరం నేనెలా చదివాను అని అనుకోకండే. మొదట్లో గడుసుగా ఉన్నా ఆవకాయ గురించి నా మీద అలిగిన మా అత్తగారు భోళా మనిషి. నన్ను కాస్త ఇబ్బంది పెట్టినా నాకు మంచి స్నేహితురాలు. ఎన్నాళ్లగానో ఆవిడ్ని బుధవారం రాత్రి ఎందుకు ఒంటరిగా అలా అని అడిగినా మాట దాటేసేవారు. ఈ మధ్య నేను నా జీవిత భాగస్వామి మీద అలిగినప్పుడు నాకు తన సీక్రెట్ లవ్ లెటర్ చూపించి అర్థం చేసుకోలేని అపార్థాలు, అలకలు వద్దని, లేనప్పుడు మనిషిని తలుచుకుని బాధపడే బదులు ఉన్నప్పుడు హాయిగా ఉండాలని నచ్చజెప్పింది. అందుకే మీతో కూడా పంచుకోవాలనిపించింది. సరే, వచ్చే వారం మరో విషయం చెప్తానే. అందాక అందరూ జాగ్రత్తగా, హ్యాపీగా ఉండండి.